గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. కార్యదర్శి సౌరయ్య గారు, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మణ్ గారు, అదే మన ఎమ్మెల్సీ అబ్జర్వర్గా వచ్చినటువంటి మన శ్రీనివాసరావు గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటకోటయ్య గారు, అదేవిధంగా సాయి శ్రీనివాసరావు గారు, హరీష్ గారు, ఎంపీపీ గారు నిలబడ్డారు. ఆ సందర్భంలో గ్రామాల్లో తిరుగుతూ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఆ గ్రామం విజిట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజున గుళ్ళపల్లి గ్రామంలో పట్టభద్రుల్ని ఓట్లు అడగటానికి ఈరోజు రావటం కూడా జరిగింది. ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు గట్టిగా నిలబడి జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉంటే వాటిలో 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. కానీ మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యువత అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో టెక్నికల్ మినిస్టర్గా ఆయన చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి. అలాగే విధంగా పార్టీకి ఎంతో కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మన సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు కన్నా లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. పెద్దలు సౌరయ్య గారు, జయప్రకాష్ నారాయణ గారు, శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, గుండ్లపల్లి గ్రామ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలు చెప్పినట్లు 27వ తారీఖు జరిగేటువంటి శాసన మండలి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు